ఫ్రెండ్స్ వన్ ప్లస్ అంటే మనకు గుర్తొచ్చాయి స్పెషల్ బాక్సెస్. ఇంతకుముందు మీ పాత వన్ ప్లస్ అన్బాక్సింగ్ చూస్తుంటే స్పెషల్ బాక్స్లు వచ్చాయి మనకి, కేసులు ఉండే దానిలో చాలా బాగుండేది. అన్బాక్సింగ్ చేసే మంచి ఫీల్ అయితే ఉండేది. అది రీసెంట్గా మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వన్ ప్లస్ 13 సిరీస్తో వన్ ప్లస్ నుంచి స్పెషల్ బాక్స్లు అయితే మళ్ళీ వన్ ప్లస్ తీసుకొస్తుంది. ఇది వన్ ప్లస్ 13 సిరీస్ మీడియా కిట్. అంటే దీనిలో మీకు వన్ ప్లస్ 13R అసలు ఏమేమి ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నారో అవన్నీ దీనిలో అయితే ఉంటాయి. అవన్నీ చూద్దాం. కేసులు కూడా ఉన్నాయి. మొత్తం చాలా పెద్ద బాక్స్ ఇది. ఇది మీకు జనవరి 3వ తారీఖు వీడియో అయితే వస్తుంది. ఓన్లీ అన్బాక్సింగ్ మాత్రమే ఉంటుంది. దీని లోపల స్పెక్స్ కానీ ప్రైజెస్ కూడా ఏం తెలియవు. ఫోన్ ఓపెన్ చేయడానికి కూడా లేదు, లైక్ ఆన్ చేసి చూపించడానికి కూడా లేదు మీకు. జస్ట్ డిజైన్ సిఎంఎఫ్ అంటే కలర్, మెటీరియల్, ఫినిష్, వీటి గురించి మాట్లాడాలి తప్పితే దీని రివ్యూ గురించి ప్లస్లు మైనస్లు గురించి చెప్పడానికి అయితే ప్రస్తుతానికి అయితే ఎంబార్గో అయితే ఉంది. జనవరి 7వ తారీఖు వన్ ప్లస్ 13 రివ్యూ వస్తుంది మీకు. జనవరి 10వ తారీఖు వన్ ప్లస్ 13R రివ్యూ అయితే వస్తుంది. ఇంక మనం ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఇది బాక్స్ చాలా పెద్ద బాక్స్. ఇది ఇక్కడ చూడొచ్చు, చాలా పెద్ద బాక్స్, బరువు కూడా ఉంది. సో మనం కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏమో వస్తున్నాయో. బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు వన్ ప్లస్ 13R, వన్ ప్లస్ బడ్స్ ప్రో 3, ఈ 3 ప్రొడక్ట్స్ మనం జనవరి 3వ తారీఖు వన్ ప్లస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఉంది బడ్స్ ప్రో 3, కాకపోతే ఇది కొత్త కలర్, ఇది బ్లూ కలర్లో అయితే వస్తుంది, అంతే తేడా. సో ఇది దీంతో పాటు 13 అండ్ 13R సింపుల్గానే ఉంది. కేసులు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? సో బాటమ్ నుంచి మనం ఇట్లా లాగితే ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి కేసులు అయితే ఉన్నాయి. వన్ ప్లస్ 13 కేసు, రెండు 13 కేసులే. పాపం 13R ఏం పాపం చేస్తుందో కానీ 13R కేసులు అయితే ఏమీ లేవు. రెండు వన్ ప్లస్ 13 కేసులు అయితే ఉన్నాయి. ఇవి కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత మీకు. నెక్స్ట్ 50 వాట్ ఎయిర్ వోక్ ఛార్జర్ ఇస్తున్నారు, మ్యాగ్నెటిక్ ఛార్జర్ ఇది. సో బ్యాక్ సైడ్ మనకి స్టిక్ అవుతుంది. వన్ ప్లస్ 13లో, వన్ ప్లస్ 12లో ఈ ఫీచర్ అయితే లేదు. ఇది కొత్త ఛార్జర్. అండ్ ఫైనల్గా వన్ ప్లస్ ఇన్సులేటెడ్ కాఫీ టంబ్లర్. ఇది క్వాలిటీ అయితే బాగుంది, కాఫీ టంబ్లర్. ఇది బాక్స్లో వచ్చే కంటెంట్స్. ఇది మీడియా కిట్. ఒకవేళ మీరు ఫోన్ కొంటే మాత్రం ఏమీ రావు మీకు. ఒకవేళ మీరు కొంటే మాత్రం వన్ ప్లస్ 13 కొంటే ఇది వస్తుంది, 13R కొంటే ఇది వస్తుంది, అంతే. ఇంకేం రావు. మిగతా మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ మనం వన్ ప్లస్ 13 నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే స్టార్ ప్రొడక్ట్ వన్ ప్లస్ 13 కాబట్టి. దాని కేసులు కూడా ఉన్నాయి రెండు. సో ఇది వన్ ప్లస్ 13 బాక్స్ అయితే. అండ్ 16GB ర్యామ్, 512GB మోడల్, ఆర్టిక్ డాన్ కలర్. సో నాకు బ్లూ కలర్ బాగా నచ్చింది. ఈసారి చూపిస్తాను, స్క్రీన్ మీద చూడొచ్చు. బ్లూ కలర్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఈ కలర్ ఎలా ఉందో చూద్దాం. కవర్ అయితే ఇస్తున్నారు. ఈ కవర్స్ ఇవన్నీ ఇప్పుడు మాయమైపోతున్నాయి. అండ్ ఇక్కడ సీల్ కూడా ఉంది. జస్ట్ ఓపెన్. బాక్స్ లోపల ఒక కేస్ కూడా ఇస్తున్నారు. సిమ్ ఇజెక్టర్ పిన్ కూడా ఉంది. సిమ్ ఇజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, క్విక్ స్టార్ట్ గైడ్ ఇవి. అండ్ ఈ వచ్చేసరికి ఒకవేళ మీరు స్క్రీన్ గార్డ్స్ చేస్తే మాత్రం మీకు ప్రొటెక్షన్ కోసం ఈ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి కేస్. మీరు ఒకవేళ ఫోన్ కొంటే ఈ కేసు అయితే మీకు బాక్స్లోనే వస్తుంది. ఒకవేళ ఈ కేసులు మీరు కావాలంటే మాత్రం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది కేసు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది బాక్స్లో. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది. ఇది మొబైల్. ఈ ఫీల్ ఇప్పుడు పోతుందబ్బా అన్బాక్స్ చేసేటప్పుడు. అండ్ ఇది కలర్ అయితే ఆర్కిటిక్ డాన్. ఇది లెదర్ అయితే కాదు, ఇది గ్లాస్. ఇది మ్యాట్ ఫినిష్డ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది, కాకపోతే ఇది అంత యూజ్ అయితే కాదు. మీరు బెటర్ తీసేసి కొత్తది వేయించుకోవడం. నెక్స్ట్ ఛార్జర్ వస్తుంది బాక్స్లో. ఇది వచ్చేసరికి 100 వాట్ సూపర్ బుక్ ఛార్జర్. అండ్ దీంతో పాటు టైప్ A to టైప్ C కేబుల్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ రెండు స్పెషల్ కేసులు కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మ్యాగ్నెటిక్ కేస్, ఆర్మిడ్ ఫైబర్ అంట. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం. దీని మీద కాస్ట్ వచ్చేసరికి 2499 రూపాయలు ఉంది. 2500 రూపాయల కేసు ఇది. చూద్దాం ఎలా ఉంటుంది ఈ కేస్. ఓ బాగుంది అబ్బా ఇది. ఒకసారి మనం ఫోన్ కేసు చూద్దాం. చాలా బాగుంది లుక్ చూడడానికి. కేసు వేస్తే చాలా ప్రీమియం ఉంది కేసు ఇది. అండ్ డిజైన్ చాలా యూనిక్ ఉంది. ఈ రెడ్ కలర్ రింగ్ ఉంది కదా, చాలా అట్రాక్టివ్ ఉంది చూడడానికి ఫోన్కి. ఇంకొక కేసు ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి ఇది 2299 రూపాయలు ఉంది. 2300 రూపాయల కేసు ఇది. అండ్ ఇది వచ్చేసరికి వుడ్ గ్రెయిన్ మ్యాగ్నెటిక్ హాఫ్ ప్యాక్ కేస్. వుడ్ ఉంటుంది అనుకున్నా తెలిసి, వుడ్ ఫినిష్లో. చూద్దాం. చూడొచ్చు మనకి వుడ్ ఫినిష్లో అయితే వస్తుంది. ఇది హార్డ్ కేసు, ఇది వుడ్ ఫినిష్లో వస్తుంది. సరే ఇది కూడా వేసి చూద్దాం. ఇది మనకి కేసు వేస్తే లుక్ వుడ్ కేసుది బాగుంది. ఇది కట్ కేసు ఇది. ఇంతకుముందు వన్ ప్లస్ పాత అన్బాక్సింగ్ చూస్తే మీకు ఇట్లాంటి కేసులు అయితే ఇచ్చేవాళ్ళు, బాగుండేవి అవి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కేసులు అయితే పంపించారు, కొద్దిగా బాగుంది ఫీలింగ్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ ఎయిర్ వోక్ 50 మ్యాగ్నెటిక్ ఛార్జర్. దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇది కూడా కొత్త ఛార్జర్ అనమాట. దీనికి కూడా డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి లోపల. అండ్ ఇది ఛార్జర్ అయితే.
దీనికి ఫ్యాన్ కూడా ఇచ్చారు, ఫిజికల్ ఫ్యాన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనకి ఎయిర్ ఇన్ వెళ్తే ఇక్కడ నుంచి అవుట్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ ఇచ్చారు. చార్జర్ మీరు యూజ్ చేయాలంటే దీనికి డైరెక్ట్ మ్యాగ్నెట్ సపోర్ట్ లేదు, కేస్ ఉంది. కేస్ మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. కేస్ మీరు తీసుకొని ఏదైనా కేసు, ఇప్పుడు నేను చూపించా కదా మ్యాగ్నెటిక్ సపోర్ట్ ఉన్నవి, ఈ కేస్ వేయాల్సి ఉంటుంది ఫస్ట్. దాని తర్వాత ఇట్లా స్టిక్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మీరు దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టాలి. టైప్ సి పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ కనెక్ట్ చేసి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు. మీరు వైర్లెస్ యాక్సెసరీస్ కూడా కనెక్ట్ చేయొచ్చు. సో ఇది పర్స్ లాగా అనమాట. మీకు మార్కెట్లో దొరుకుతాయి థర్డ్ పార్టీ పర్సులు, వ్యాలెట్స్ ఇట్లాంటివి. మీరు దీన్ని కనెక్ట్ చేయాలంటే కనెక్ట్ చేయొచ్చు. పవర్ బ్యాంక్స్ కూడా దొరుకుతాయి, పవర్ బ్యాంక్స్ మీరు కనెక్ట్ చేయొచ్చు, వైర్లెస్ పవర్ బ్యాంక్స్. ఈ కేసు వస్తేనే పనిచేస్తుంది. ఇది మీరు డైరెక్ట్ కేసు తీసేస్తారనుకోండి సపోర్ట్ అయితే ఉండదు. సో ఈ కేసు మీరు సపరేట్ కొనుక్కోవాలి ఈ ఫీచర్స్ మీకు కావాలంటే. అదే ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ మనం డైరెక్ట్ కనెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్స్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయాలి. మీరు కేసు కొనేటప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు మ్యాగ్నెటిక్ అని చెప్పేసి. సో ఇట్లాంటి కేసు మీరు తీసుకుంటే యాక్సెసరీస్ మీకు ఉపయోగపడతాయి. ఇట్లాంటి యూజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇంకా OnePlus 13R అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది OnePlus 13R. ఇది కూడా 16GB RAM 512GB మోడల్. ఇది యాస్ట్రల్ ట్రైల్ కలర్. నాకు తెలిసి దీనిలో కూడా మీకు సేమ్ అవే కంటెంట్స్ అయితే ఉంటాయి. బాక్స్ కంటెంట్స్ పెద్దగా తేడా అయితే ఉండదు. కేస్ కూడా మీకు కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. దీనిలో వర్టికల్ లైన్స్ అయితే ఉన్నాయి కేస్కి. అండ్ ఇది క్విక్ స్టార్ట్ గైడ్. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్. ఇది పేపర్ ఉంది. దీని డిజైన్ డిఫరెంట్ ఉంది, ఫ్లాట్ సైడ్స్తో వస్తుంది, ఫ్లాట్ స్క్రీన్. అండ్ ఒకసారి చేద్దాం. OnePlus Nord 4 గుర్తొచ్చింది నాకు దీన్ని చూస్తుంటే. సేమ్ అలానే ఉంది ఫోన్ అయితే. ఇది యాస్ట్రల్ ట్రైల్ కలర్. నాకు అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది ఈ డిజైన్? ఒకసారి మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ బాక్స్ లోపల మిగతా కంటెంట్ చూసుకుంటే సిమ్ ఇజెక్టర్ పిన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టైప్ A to టైప్ సి కేబుల్. అండ్ దీని ఛార్జర్ వచ్చేసరికి 80W 100W అది. ఇది వచ్చేసరికి 80W సూపర్ హుక్ ఛార్జర్. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఫైనల్గా OnePlus Buds Pro 3. ఇది కొత్త కలర్. అండ్ ఈ కలర్ పేరు వచ్చేసరికి సఫైర్ బ్లూ. సో మనం దీన్ని కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. ఇవి ప్రీమియం బడ్స్, మీ డైనాడియో సపోర్ట్తో కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ గ్రిడ్ కేబుల్ క్లబ్ కార్డ్ కనపడలేదు నాకు 13R బాక్సెస్లో. ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి, తీసేస్తున్నారు. ఈ OnePlus Buds Pro 3 యూజర్ గైడ్. ఇది బాగున్నాయి అబ్బా, చాలా బాగున్నాయి. లెదర్ ఫినిష్తో వస్తుంది ఇక్కడ. అండ్ బ్లూ కలర్ క్రియేటెడ్ విత్ డైనాడియో. బాగుంది చూడడానికి. బడ్స్ బాగున్నాయి. లోపల కూడా మనకి స్టీల్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది. బడ్స్ అయితే బాగున్నాయి. ఇవి కలర్ నాకు బాగా నచ్చింది. ఈ కలరే మనకి OnePlus 13లో ఉంటుంది, బ్లూ కలర్ లెదర్ ఫినిష్ తోటి. సో అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసినప్పుడు. అండ్ లోపల ఇంకా మిగతా కంటెంట్స్ అయితే మీకు ఒక టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు. ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ఇస్తున్నారు. మీకు ఎక్స్ట్రా స్మాల్ లార్జ్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా OnePlus 13 అండ్ 13R అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్. అండ్ దీని రివ్యూ జనవరి 7వ తారీఖు వస్తుంది, 13th వస్తుంది. జనవరి 10వ తారీఖు OnePlus 13R అయితే వస్తుంది. అయితే టైం చాలా ఉంది. నేను ఇది అన్బాక్స్ చేసిన వచ్చేసరికి 18th అన్బాక్స్ చేస్తున్నా, డిసెంబర్ 18th. చాలా టైం అయితే ఉంది. ప్రాపర్గా మీకు కంప్లీట్ రివ్యూస్ 13Rవి నేను చెప్పిన డేట్స్కి అయితే మన ఛానల్ అయితే వస్తాయి. మీరు ఎంతమంది OnePlus స్పెషల్ బాక్సెస్ ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.